ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజియో క్వీన్. దిస్ ఈస్ డాక్టర్ అశ్విని. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఫ్రాక్చర్ అంటే ఏంటి, ఫ్రాక్చర్ని ఎన్ని విధాలుగా క్లాసిఫై చేశారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్చర్ డెఫినిషన్: ఫ్రాక్చర్ ఈజ్ ఏ బ్రేక్ ఇన్ ది కంటిన్యూటీ ఆఫ్ బోన్. ఎముక ఎరగడాన్ని ఫ్రాక్చర్ అంటారు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఫ్రాక్చర్ని 6 టైప్స్గా క్లాసిఫై చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్స్: ఫస్ట్ వన్, ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇటియాలజీ. సెకండ్ వన్, ది రిలేషన్షిప్ ఆఫ్ ది ఫ్రాక్చర్ విత్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. థర్డ్ వన్, ది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది ఫ్రాక్చర్. ఫోర్త్ వన్, ది ప్యాటర్న్ ఆఫ్ ది ఫ్రాక్చర్. ఫిఫ్త్ వన్, బేసిస్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ఫ్రాక్చర్. సిక్స్త్ వన్, బేసిస్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ కాజింగ్ ఫ్రాక్చర్. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్స్లో 6 రకాలుగా విభజించారు. దాంట్లో మళ్ళీ సబ్ టైప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఇటియాలజీ. ఇటియాలజీని బేస్ చేసుకొని ఫ్రాక్చర్ని 3గా క్లాసిఫై చేశారు. అదేంటి అంటే ట్రమాటిక్ ఫ్రాక్చర్, పెథలాజికల్ ఫ్రాక్చర్, స్ట్రెస్ ఫ్రాక్చర్. ట్రమాటిక్ ఫ్రాక్చర్ ఇది ఎప్పుడు జరుగుతుందంటే ట్రామా వల్ల జరిగే ఫ్రాక్చర్ని ట్రమాటిక్ ఫ్రాక్చర్ అంటారు. ఎగ్జాంపుల్, రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, పడ్డం వల్ల కానీ, ఫైట్ జరిగినప్పుడు కానీ, ఇలాంటి యాక్టివిటీస్ అప్పుడు ట్రమాటిక్ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంది. పెథలాజికల్ ఫ్రాక్చర్: ఈ పెథలాజికల్ ఫ్రాక్చర్ ఎప్పుడు జరుగుతుందంటే బాడీలో సమ్ అండర్లయింగ్ డిసీజ్ వల్ల బోన్ అనేది వీక్ అవుతుంది, అప్పుడు ఫ్రాక్చర్ జరుగుతుంది. దీన్నే పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఎగ్జాంపుల్, మెటాస్టాసిస్ వల్ల బోన్ వీక్ అయ్యి ఫ్రాక్చర్ జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఫర్ పెథలాజికల్ ఫ్రాక్చర్. స్ట్రెస్ ఫ్రాక్చర్: ఈ స్ట్రెస్ ఫ్రాక్చర్ అనేది స్పెషల్ టైప్ ఆఫ్ ఫ్రాక్చర్. ఇదేమంటే క్రానిక్గా రిపిటేటివ్ ఇంజురీస్ వల్ల, స్ట్రెస్ జరగడం వల్ల జరిగే ఫ్రాక్చర్ని స్ట్రెస్ ఫ్రాక్చర్ అంటారు. స్ట్రెస్ ఫ్రాక్చర్లో స్ట్రెస్ పడడం వల్ల బోన్లో బ్రేక్ అనేది జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందంటే బోనీ ట్యూబర్కిల్ దగ్గర బ్రేక్ జరుగుతుంది. స్ట్రెస్ ఫ్రాక్చర్లో ఓన్లీ పెయిన్ మాత్రం ఉంటుంది. ఎక్స్రే తీసినప్పుడు ఫ్రాక్చర్ అనేది విజిబిలిటీలో ఉండదు. ఆన్ ది బేసిస్ ఆఫ్ రిలేషన్షిప్ విత్ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ బేస్ చేసుకొని 2 టైప్స్గా చేశారు. క్లోజ్డ్ ఫ్రాక్చర్, ఓపెన్ ఫ్రాక్చర్. ఓపెన్ ఫ్రాక్చర్లో మళ్ళీ సబ్ టైప్స్ 2 ఉన్నాయి. అవేంటి అంటే ఇంటర్నల్లీ ఓపెన్డ్ ఫ్రాక్చర్, ఎక్స్టర్నల్లీ ఓపెన్డ్ ఫ్రాక్చర్. క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. క్లోజ్డ్ ఫ్రాక్చర్లో ఫ్రాక్చర్ అనేది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో కమ్యూనికేటింగ్ అవ్వదు. ఓవర్లయింగ్ స్కిన్ అండ్ అదర్ సాఫ్ట్ టిష్యూస్తో ఇంటాక్ట్లోనే ఉంటుంది. దీన్ని క్లోజ్డ్ ఫ్రాక్చర్స్ అంటారు. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరిగిన ఎముక స్కిన్ని, సాఫ్ట్ టిష్యూని బ్రేక్ చేసుకుంటూ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్తో కమ్యూనికేటింగ్ అవుతుంది. దీన్ని ఓపెన్ ఫ్రాక్చర్ అంటారు. ఓపెన్ ఫ్రాక్చర్లో ఫ్రాక్చర్ అనేది విత్ ఇన్ ది స్కిన్ జరిగితే దాన్ని ఇంటర్నల్లీ ఓపెన్డ్ ఫ్రాక్చర్ అంటారు. ఫ్రాక్చర్ అనేది స్కిన్ని, సాఫ్ట్ టిష్యూని చొచ్చుకుంటూ బయటకు వస్తే ఎక్స్టర్నల్లీ ఓపెన్డ్ ఫ్రాక్చర్ అంటారు. ఆన్ ది బేసిస్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, ది ఫ్రాక్చర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్, డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్. ఇప్పుడు అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రాక్చర్ అంటే ఎముక ఎరగడాన్ని ఫ్రాక్చర్ అంటారు. అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటే ఇరిగిన ఎముక యథాస్థితిలోనే ఉంటుంది, పక్కకు తొలగడం లాంటిది జరగదు. దీన్ని అన్డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటారు. డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్లో ఇరిగిన ఎముక ఉండాల్సిన స్థితిలో ఉండకుండా పక్కకు తొలగిపోతుంది. దీన్ని డిస్ప్లేస్డ్ ఫ్రాక్చర్స్ అంటారు. ఫ్రాక్చర్ అనేది డిస్ప్లేస్ అవ్వడానికి మెయిన్ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విరిగిన ఎముక ఎందుకు పక్కకు తొలగుతుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల, ఫ్రాక్చరింగ్ ఫోర్స్ వల్ల, మజిల్ పుల్ వల్ల డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్. కాంప్లెక్సిటీ ఆఫ్ ట్రీట్మెంట్ని బేస్ చేసుకొని 2గా డివైడ్ చేశారు. సింపుల్ ఫ్రాక్చర్, కాంప్లెక్స్ ఫ్రాక్చర్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రాక్చర్ అంటే ఎముక ఎరగడం. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక 2 ముక్కలుగా విరగడాన్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటారు. ఎముక 2 ముక్కలుగా విరిగినప్పుడు ఈ సింపుల్ ఫ్రాక్చర్లో ట్రీట్ చేయడం కూడా చాలా ఈజీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, హ్యూమరస్ బోను ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, అది సింపుల్ ఫ్రాక్చర్కి ఎగ్జాంపుల్. కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎముక అనేది మల్టిపుల్ పీసెస్గా ఎరగడాన్ని కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అంటారు. కాంప్లెక్స్ ఫ్రాక్చర్కి ఎగ్జాంపుల్ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఆఫ్ టిబియా. ఆన్ ది బేసిస్ ఆఫ్ క్వాంటమ్ ఆఫ్ ఫోర్స్ కాజింగ్ ఫ్రాక్చర్, దీన్ని బేస్ చేసుకొని 2గా డివైడ్ చేశారు. అదేంటి అంటే హై వెలాసిటీ ఇంజురీ, లో వెలాసిటీ ఇంజురీ. ఇప్పుడు హై వెలాసిటీ ఇంజురీస్ గురించి తెలుసుకుందాం. హై వెలాసిటీ ఇంజురీస్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో సివియర్ ట్రామా ఫోర్స్ వల్ల ఫ్రాక్చర్ జరిగితే దాన్ని హై వెలాసిటీ ఇంజురీస్ అంటారు. ఈ హై వెలాసిటీ ఇంజురీస్లో ఫ్రాక్చర్స్ అనేది సివియర్ సాఫ్ట్ టిష్యూ ఇంజురీ కూడా జరుగుతుంది. సివియర్ సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అంటే పెరియాస్టియల్ అండ్ మజిల్ ఇంజురీ రెండు జరుగుతుంది. హై వెలాసిటీ ఇంజురీస్లో ఫ్రాక్చర్ ఎండ్స్లో ఎక్స్టెన్సివ్గా డీవాస్కులరైజేషన్ అవుతుంది. ఫ్రాక్చర్స్ అనేది అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ ఫ్రాక్చర్స్ అనేది హీల్ అవ్వడం కూడా స్లోగా అవుతుంది. లో వెలాసిటీ ఇంజురీస్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పడినప్పుడు, ఫాల్ అయినప్పుడు మైల్డ్ ట్రామా ఫోర్స్ వల్ల ఫ్రాక్చర్ జరిగితే దాన్ని లో వెలాసిటీ ఇంజురీ అంటారు. లో వెలాసిటీ ఇంజురీస్లో సాఫ్ట్ టిష్యూ ఇంజురీ అనేది లిటిల్గా అవుతుంది. సో ఫ్రాక్చరు ఎప్పుడు హీల్ అవుతుంది అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. లేటర్ ప్యాటర్న్ ఆఫ్ ఫ్రాక్చర్ అనేది చేంజ్ అవ్వడం వల్ల లో వెలాసిటీ ఇంజురీస్ కాస్త హై వెలాసిటీ ఇంజురీస్గా షిఫ్ట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మోర్ కాంప్లెక్స్ ఫ్రాక్చర్స్ అనేది రైజ్ అవుతుంది. ట్రీట్మెంట్ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. ఆన్ ది బేసిస్ ఆఫ్ ప్యాటర్న్ బేస్ చేసుకొని ఫ్రాక్చర్ అనేది 5గా సబ్ డివైడ్ అయింది. అదేంటి అంటే ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్, ఆబ్లిక్యూ ఫ్రాక్చర్, స్పైరల్ ఫ్రాక్చర్, కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్, సెగ్మెంటల్ ఫ్రాక్చర్. ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ట్రాన్స్వర్స్ ఫ్రాక్చర్లో ఫ్రాక్చర్ లైన్ అనేది పర్పెండిక్యులర్ టు లాంగ్ యాక్సిస్ ఆఫ్ బోన్ యొక్క లాంగ్ యాక్సిస్కి పర్పెండిక్యులర్గా ఫ్రాక్చర్ లైన్ అనేది అవుతుంది. ఈ ఫ్రాక్చర్ అనేది ఎందుకు కాజ్ అవుతుందంటే టేపింగ్ అండ్ బెండింగ్ ఫోర్సెస్ వల్ల అవుతుంది. ఆబ్లిక్యూ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆబ్లిక్యూ ఫ్రాక్చర్లో ఫ్రాక్చర్ లైన్ అనేది ఆబ్లిక్గా ఉంటుంది. ఆబ్లిక్ ఫ్రాక్చర్ ఎలా అవుతుంది అంటే బెండింగ్ ఫోర్సు ఇన్ అడిషన్ టు కాంపనెంట్ అలాంగ్ ది లాంగ్ యాక్సిస్ ఆఫ్ బోన్ వల్ల అవుతుంది. స్పైరల్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పైరల్ ఫ్రాక్చర్లో ఫ్రాక్చర్ లైన్ అనేది మోర్ దెన్ వన్ ప్లేన్ స్పైరల్గా రన్ అవుతూ ఉంటుంది. దీన్ని స్పైరల్ ఫ్రాక్చర్ అంటారు. ఈ స్పైరల్ ఫ్రాక్చరు ఎందుకు కాజ్ అవుతుంది అంటే ప్రైమర్లీ ట్విస్టింగ్ ఫోర్సెస్ వల్ల ఈ స్పైరల్ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్లో బోన్ అనేది మల్టిపుల్ ఫ్రాగ్మెంట్స్గా ఇరుగుతుంది. దీన్ని కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ అంటారు. ఈ కమ్యూనిటెడ్ ఫ్రాక్చర్ ఎందుకు అవుతుంది అంటే క్రషింగ్ ఫోర్సెస్ వల్ల, కంప్రెషన్ ఫోర్సెస్ అలాంగ్ విత్ లాంగ్ యాక్సిస్ ఆఫ్ బోన్తో అయినప్పుడు ఈ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక బోన్లో డిఫరెంట్ లెవెల్స్లో 2 ఫ్రాక్చర్స్ అవ్వడాన్ని సెగ్మెంటల్ ఫ్రాక్చర్స్ అంటారు. ఫ్రాక్చర్స్ పేర్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాన్స్ ఫ్రాక్చర్, జెఫర్సన్స్ ఫ్రాక్చర్, రోలాండో ఫ్రాక్చర్, ఛాన్స్ ఫ్రాక్చర్, విప్లాష్ ఇంజురీ, మార్చ్ ఫ్రాక్చర్, క్లే షోవిల్లర్ ఫ్రాక్చర్, బర్స్ట్ ఫ్రాక్చర్, స్ట్రాడిల్ ఫ్రాక్చర్, డాష్బోర్డ్ ఫ్రాక్చర్, హ్యాంగ్మన్స్ ఫ్రాక్చర్, mallet finger, Pott's fracture, Cotton's fracture, Barton's fracture, aviator fracture, chopot fracture and dislocation, nightstick fracture, bumper fracture, pylon fracture, side swipe fracture, Bennett's fracture and dislocation, boxer's fracture, Smith fracture, Monteggia fracture and dislocation, Galeazzi fracture and dislocation, Colles fracture. నెక్స్ట్ వీడియోలో హ్యూమన్ బాడీలో అప్పర్ లింబ్, లోవర్ లింబ్, స్పైనల్ ఫ్రాక్చర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి మన ఫిజియో క్వీన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.